500 అనుకుందాం రోజుకి, ఒక 500 మిగులుతుందిగా. లేదు 500 రూపాయలు సంపాదించుకునేవాడికి 200 రూపాయలు ఖర్చు పోని మిగులుతుందిగా. వాళ్ళకి ఇల్లు, సొంత ఇల్లు ఫ్రీగా ఇవ్వు, సొంత ఇల్లు ఫ్రీగా ఇవ్వు, నీ జేబులో డబ్బులు అక్కర్లా. కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది అక్కడ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని. వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఇచ్చి, వాళ్ళకి సొంత ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి, తక్కువ ఖర్చుతో లేదా ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే, వాళ్ళకి ఆసుపత్రి, విద్య, వైద్యం ఉచితంగా అందిస్తే వాళ్ళు బాగుపడటానికి ఒక అవకాశం ఉంటుంది. నీ దగ్గర ఆశా వర్కర్లు, డ్వాక్రా గ్రూపుల ద్వారా వాళ్ళతో నిరంతర అనుసంధానం ఉంది ప్రభుత్వానికి. లేకపోవడం అంత అమాయకత్వం ఏం లేదు అక్కడ. వీళ్ళ ద్వారా ఖచ్చితంగా తాగనీయకుండా చూడండి, లేదా ఖచ్చితంగా వాళ్ళు చదువుకునేలా చూడండి, ఖచ్చితంగా వాళ్ళు బాగుపడేలా చూడండి అనేది ప్రోత్సహించాలి ప్రభుత్వాలు. లేదు అదే ఇంట్లో ముఠా మేస్త్రి గారి భార్యకి ఆ ఏరియాలో చిన్న వ్యాపారం పెట్టుకునేటట్టు, ఆమెకి ఇస్తర్లు కుట్టే అలవాటు ఉంది, ఆమెకి ఆ వ్యాపారం చేయించేటట్టు, ఆమెకి లేకపోతే బట్టలు కుట్టే అలవాటు ఉంది, ఆ మిషన్ కునిపించి దాని ద్వారా చేయించడం, ఇదంతా ఒక సిస్టమ్. అంటే ఇప్పుడు అదే కదా ఏం చేస్తున్నారు ఇప్పుడు మార్గదర్శులు చేసి ఏం చేస్తారు వాళ్ళు? ఏమైనా చెప్పారా? ఇప్పుడు వాళ్ళే ఏమైనా చెప్పారా? అంటే ఒక అంటే P4 కాన్సెప్ట్ వీళ్ళు ముందు నుంచి చెప్తుంది. ఒక ఊరిని దత్తత తీసుకుంటారు కొన్ని కుటుంబాలని, ఆ కుటుంబం మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఏంటది ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబం. నేను అనే పాయింట్,